స్త్రీల పట్ల చాలామంది అయితే దూషిస్తున్నారు. ఇప్పుడు నీకు అవసరమా చదువు అని చెప్పి. సో, ఒక డిగ్రీ ఇలా వచ్చిన తర్వాత నీకు జాబ్ అవసరమా? ఇంటి పట్లే ఉండాలి. ఆడపిల్లలు చదువుకోకూడదు. సో, ఇలానే ఎక్కువైపోతుంది. ఇంకా పెళ్లి వయసొచ్చిన తర్వాత నేను చెప్పిన అబ్బాయినే నువ్వు చేసుకోవాలి. వాడు 30 ఇయర్సా, 35 ఇయర్సా అన్నది కూడా ఆలోచించరు చాలామంది పేరెంట్స్. సో, వాడికి డబ్బుంది పెళ్లి చేసేద్దాం, పంపించేద్దాం. ఇదే థాట్ మీద ఉంటున్నారు. సో, ఎలాంటి చట్టం ఉంది మాకు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు బయటోళ్ళ కోసం అడిగినట్లేదు. మీ దాని కోసం నా కోసం నేను అడిగినట్టుంది. అడగట్లేదు బయట వాళ్ళ మీకోసం గురించి. అడిగినట్టుంది. నార్మల్‌గా ఏంది అనంటే, ఎప్పుడైనా గాని నార్మల్ సిట్యుయేషన్స్‌లో ఏంది అనంటే, కొన్ని సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ మన కోసమే చెప్తూ అవును. ఉంటారు. సో, కొన్ని మనకి మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. హ్మ్. అరే! అట్లా ఎళ్ళకురా నాయనా అనంటే ఏదో ఒక రోజు ఆడ నుంచి కింద పడతాం మనం. అవును. అప్పుడైతే అరే! చెప్పడం మంచిదయిపోయింది అని చెప్పి అప్పుడు రియలైజ్ అయిపోతాం. హ్మ్. నార్మల్‌గా ఏదైతే మనం లీగల్ కాన్సిక్వెన్సెస్‌లో అంటే, ఒక అమ్మాయిని ఫోర్సబుల్‌గా మ్యారేజ్ చేసినా గాని, కొన్ని సిట్యుయేషన్స్‌లో బిలో 18 ఇయర్స్ నుండి మ్యారేజ్ చేస్తారు. సో, అది క్రైమ్ అనమాట. సో, హ్మ్. దాని మీద ఎవరైనా గనక కేస్ అనేది ఫైల్ చేస్తే హ్మ్. కంపల్సరీ పేరెంట్స్ అనేది రిమాండ్‌కి తీసుకోవడం జరుగుతూ ఉంటది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరుగుతూ ఉంటది. హ్మ్. అండ్ ఫర్దర్‌గా ఏదైతే మన ఇష్టం వచ్చినట్లు చదవనీయకపోవడం గాని, హ్మ్. సో, ఇవన్నీ ఏందంటే ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఎవరిష్టం వచ్చినట్లు ఎవరైనా చేసుకోవచ్చు.